వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతదేశ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు సిద్ధాంతాల పరంగా అసలు సిసలైన అంబేద్కర్ గారి వారసులు లెక్క ఎవరి జనాభా ఎంతుంటే వారికి సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని చెప్పని వారి యొక్క సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి గుజరాత్ లో తెలంగాణ మోడల్ ని డిక్లేర్ చేసి దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పైన రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొని వస్తుంటే దాన్ని తప్పుదో పట్టించి దాన్ని మిస్లీడ్ చేసి ఈరోజు ఈడీని సిబిఐని దింపడం జరిగింది. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నాయకులకు నేను ఇక్కడికి వెళ్ళి సూచిస్తున్నా, అరే బాబు ఈడీని కూడా మీ దాంట్లో మోర్చాలో పెట్టుకొని ఈడీ మోర్చా సిబిఐ మోర్చా అని చెప్పి పెట్టుకోండి. ఈ రోజు మీ యొక్క పార్టీ కోసము మీ యొక్క ప్రతిష్టను కాపాడడానికి ఎప్పుడు పడితే అప్పుడు ఈడీని సిబిఐని ముందుకు పెడుతున్నారు. భారతదేశ స్వాతంత్రం కోసము ప్రాణాలు అర్పించిన కుటుంబం ఒక వారసులం మేము. ఇటువంటి ఈడీ సిబిఐలకి భయపడేది లేదు. ఈడీ సిబిఐ ఇంకా మీ దగ్గర దాగున్న ఏ మోర్చాలను ముందుకు తీసుకొని వచ్చినా తప్పనిసరిగా వారసులుగా ఆ కుటుంబానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇక్కడున్న ప్రజలు మేమందరం కూడా తల్లిగా భావించే సోనియమ్మ కుటుంబం జోలికొస్తే ఇక్కడున్న విద్యార్థులు, యువకులందరూ కంకణబద్దులై ముందు వరుసలో ఉండి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులని గుట్టలు కూడా తీసి ఈ భారతదేశంకి వెళ్ళి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టినట్టు అతి త్వరలోనే వీళ్ళని కూడా తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ మాట్లాడాల్సింది కొడుతున్నాం. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఏఐసిసి పిలుపు మేరకు మన పిసిసి ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ఎదురుగా నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మన మంత్రివర్గం, మన ఎమ్మెల్యేలు, మన ఇన్ఛార్జ్లు, మన ఎమ్మెల్యేలు అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. బీజేపీ పార్టీ ఏ విధంగా కక్ష సాధింపు చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీల మీద కక్ష సాధింపు చర్య చేస్తా ఉన్నారు. కానీ ఈనాడు తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ పార్టీకి, మోడీకి, అమిత్ షాకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆంగ్లేయులను ప్రాణతోని గుండెలు చీల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని ఎవరు కూడా ఏమి చేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చిన్న చిన్న కేసులు పెడితే భయపడేటువంటి కార్యకర్తలు కాదు. మరి ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా చేస్తున్నారో మనందరికి తెలుసు. రాజ్యాంగాన్ని కాపాడాలని, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడి మరి స్వతంత్రం తెచ్చినటువంటి బాపూజీ కళలను నిజం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ఉద్యమాలు చేస్తుంటే తప్పుతో పట్టియడానికి మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే కాలంలో బీజేపీని భారతదేశంలో బంధపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇదే మన యొక్క సూచన అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ హరివర్ధన్. ఇప్పుడు ఎమ్మెల్యే మురళీ నాయక్ గారిని మాట్లాడాల్సి కొడుతున్నాం. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి దేశమంతటా మేము మీకు అండగా ఉన్నాం, మీరు ముందు ఉండండి అని చెప్పేసి ఈ గొప్ప ధర్నా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఏఐసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మనకు ఇన్ఛార్జ్ మన విశ్వనాథ్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రులు, మన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్య కార్యకర్తలు అందరికీ, అదే ప్రెస్ మీడియా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారు గత 10 సంవత్సరాలుగా 2014 నుండి ఒంటరి పోరాటం చేసుకుంటూ దేశాన్ని మొత్తం ఐక్యం చేయాలనే ఉద్దేశంతోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి పాదయాత్ర మహర్నిశం. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి పాదయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల నాయకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లతోటి
వారి కూర్చోండి వెంకట్ గారు కూర్చోండి. దేశాన్ని ఐక్యమత్యం చేయాలంటే యూత్ కాంగ్రెస్ అందరూ కొద్దిగా అధ్యక్షుడు ప్లీజ్ ఎక్కడ ఉన్నారు చెప్పేసి అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు కులగణన చేయాల్సిందే, మొత్తం భారతదేశం అంతటా జనగణన చేసి తీరాల్సిందే అని ఎప్పుడైతే వారు శాసించిందో అప్పుడే మోడీకి నిజంగా అది మరణ శాసనం అయి కూర్చుంది. మనం చూసాం మోడీ ఇక్కడ ఉన్నటువంటి కేడి ఇద్దరు కలిసి దేశాన్ని విభజించు పాలించు అనే వారి నినాదాన్ని తీసుకొచ్చి దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మతాన్ని ఉద్రేకపరిచి మత రాజకీయాలు చేసుకుంటూ వారు రాజకీయంలో వాళ్ళు మనుగడ సాగిస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడెక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఏదో ఒక మత సామరస్యానికి చెందినటువంటి అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయానికి వస్తున్నారు. ఆయనకు నిజంగా మొన్న జరిగినటువంటి గుజరాత్ ఏఐసిసి ప్లీనరీలో ఆయనకు గుండెకు చిల్లు పడ్డది. మోడీ కేడి వాళ్లకు గుండెలో చిల్లు ఎప్పుడైతే పడ్డదో ఇక మనం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు కాంగ్రెస్ పార్టీ రథసారథైనటువంటి మనం రాహుల్ గాంధీ గారిని మనం ఆపలేమని చెప్పేసి చిల్లర మల్ల రాజకీయాలు చేసుకుంటూ వారు మనకు ఈడీని సిఐడిని ఉసుగొల్పి మన రాజీవ్ గాంధీ అదే విధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2 మీద రాహుల్ గాంధీ గారి మీద అదే విధంగా సోనియా గాంధీ గారి మీద A1 A2 కేసులు చేసి వాళ్ళు ముద్దాయిలను చేసి జైలు